పూజలు చేసేవారికే కష్టాలు ఎందుకొస్తాయో తెలుసా? ఈ కథ వింటే మీరే ఆశ్చర్యపోతారు. అందరికీ నమస్కారం. సనాతన ధర్మం మరియు పౌరాణిక రహస్యాలను అందించే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. గుడికి వెళ్ళనివాడికేమో కోట్లు, నిత్యం భగవంతుడిని కొలిచేవాడికేమో కష్టాలు. ఇది మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక దశలో ఖచ్చితంగా వచ్చే అతిపెద్ద సందేహం. ఉదయం లేచిన దగ్గర్నుండి దైవ నామస్మరణ చేస్తూ పూజలు, వ్రతాలు ఆచరించే ఎంతోమంది భక్తులు అనారోగ్యాలతోనో అప్పులతోనో విలవిలలాడిపోతుంటారు. మరోవైపు దేవుడంటే లెక్కలేకుండా పాపాలు చేసే దుర్మార్గులు మాత్రం సకల భోగాలు అనుభవిస్తూ మహారాజుల్లా బతుకుతుంటారు. ఇది చూసిన సామాన్యులకు అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన న్యాయం ఎందుకింత గుడ్డిగా ఉంది అనే నిరాశ కలుగుతుంది. అసలు భగవంతుడు తనను నమ్ముకున్న భక్తులను ఎందుకు కష్టపెడతాడు? దీని వెనుక ఉన్న అసలైన పరమార్థం ఏమిటో సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రియ సఖుడైన అర్జునుడికి స్వయంగా వివరించిన ఒక అద్భుతమైన లీల మన పురాణాల్లో ఉంది. ఈరోజు ఆ సత్యాన్ని మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఒకనాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు కలిసి ఒక అరణ్య మార్గంలో నడిచి వెళుతున్నారు. దారిలో వెళుతుండగా అర్జునుడి మనసులో ఒకటే మథనం మొదలైంది. ఆయన శ్రీకృష్ణుడి వైపు తిరిగి, కృష్ణా, అడుగడుగునా ధర్మాన్ని పాటించే మా పాండవులకేమో అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు లాంటి కష్టాలిచ్చావు. ఏ పాపం ఎరుగని ద్రౌపదికి నిండు సభలో అవమానం జరిగేలా చేశావు. కాని ఏ ధర్మం పాటించని ఆ కౌరవులు మాత్రం హస్తినాపురంలో రాజభోగాలు అనుభవిస్తున్నారు. కేవలం మాకే కాదు, ఈ లోకంలో నిన్ను నమ్ముకున్న భక్తులు ఎందుకు కష్టాలు పడుతున్నారు? దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎందుకు సుఖపడుతున్నారు? ఇదెక్కడి న్యాయం కృష్ణా అని సూటిగా ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు ఎంతో ప్రశాంతంగా చిరునవ్వు చిందించి, అర్జునా, భగవంతుడి న్యాయం ఎలా ఉంటుందో మాటల్లో చెబితే నీకు అర్థం కాదు. దాన్ని నీ కళ్ళతోనే స్వయంగా చూదూరా అని చెప్పి ఇద్దరూ సాధారణ సన్యాసుల మారువేషాల్లో ఒక ఊర్లోకి బయలుదేరారు. వారిద్దరూ ఆ ఊర్లో అడుగుపెట్టగానే ఒక పెద్ద జమీందారు భవనం కనిపించింది. ఆ భవనం చూస్తే ఒక పెద్ద కోటలా ఉంది. లోపల ఆ జమీందారు బంగారు పళ్ళెంలో రకరకాల పిండి వంటలతో విందు ఆరగిస్తున్నాడు. అప్పుడు కృష్ణార్జునులు ఆ ఇంటి గుమ్మం ముందుకు వెళ్ళి, నాయనా, మేం చాలా దూరం నుండి వస్తున్న సన్యాసులం, ఆకలితో అలమటిస్తున్నాం, కనీసం పిడికెడు అన్నం పెట్టు నాయనా అని అడిగారు. ఆ మాటలు విన్న ఆ జమీందారు చేతిలో ఉన్న ముద్దను అలాగే పళ్ళెంలో పడేసి బయటకు వచ్చి వారిని యగాదిగా చూశాడు. ఎవరు మీరు? దానధర్మాలు చేయడానికి నేనేమైనా సత్రం పెట్టుకుని కూర్చున్నానా? పనిపాటా లేకుండా అడుక్కోవడానికి ఉదయాన్నే నా ఇంటికే వచ్చారా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ఎన్నో ఘోరమైన మాటలని అవమానించి అక్కడ్నుండి వారిని గెంటేశాడు. ఇది చూసిన అర్జునుడికి కోపం కట్టలు తెంచుకుంది. అంతటి అహంకారిని వెంటనే శిక్షించాలని శ్రీకృష్ణుణ్ణి కోరాడు. కాని శ్రీకృష్ణుడు మాత్రం ఏమాత్రం కోపగించుకోకుండా నవ్వి తన 2 చేతులు పైకెత్తి, ఓ జమీందారు, రేపు ఉదయం నువ్వు నీ పెరట్లో తవ్వుకుంటుండగా నీకు 7 కుండల నిండుగా బంగారు నాణాలున్న గుప్తనిధి దొరుకుగాక అని ఎంతో గొప్ప వరం ఇచ్చి అక్కడి నుండి ముందుకు కదిలాడు. ఇది విన్న అర్జునుడు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. కృష్ణా, గుమ్మం ముందుకు వచ్చిన వారిని అంతలా అవమానించి పంపితే వాడికి గుప్తనిధి దొరకాలని దీవిస్తావేంటి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, ఓపిక పట్టు అర్జునా, ముందుకు వెళ్దాం అని నవ్వుతూ నడిచాడు. అలా కొంత దూరం వెళ్ళగా ఊరి చివరన ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. ఆ గుడిసె కప్పు సగమే ఉంది. వానొస్తే కురిసేలా ఉంది. అందులో శ్రీకృష్ణుడి నామాన్ని నిత్యం జపించే ఒక పేద వృద్ధురాలు ఉంది. ఆమెకు ఎవరూ లేరు. ఆ గుడిసెలో ఉన్న ఒక పాత రాట్నం ద్వారా నూలు వడికి
దాన్ని అమ్మి వచ్చిన కొద్దిపాటి రాగి కాసులతోనే ఆమె తన జీవనం సాగిస్తోంది. మారువేషంలో నీరసంగా ఉన్న కృష్ణార్జునులను చూడగానే ఆమె ఎంతో భక్తితో ఎదురెళ్ళి వారిని ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించింది. ఆమె వారితో, అయ్యా, మీరు ఎవరో నాకు తెలియదు, కానీ చాలా అలసిపోయి ఉన్నారు. దయచేసి కూర్చోండి. నేను నిన్న నూలు వడకగా వచ్చిన ఆ కొద్దిపాటి కాసులతోనే ఈ జొన్న రొట్టెలు చేసుకున్నాను. మీరు ఇవి తిని మీ ఆకలి తీర్చుకోండి అని ఎంతో సంతోషంగా తన దగ్గరున్న ఆఖరి ఆహారాన్ని వారికి వడ్డించింది. ఆ రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్న శ్రీకృష్ణుడు ఆ వృద్ధురాల్ని ఆశీర్వదించటానికి బదులుగా బయటకు నడుస్తూ నడుస్తూ ఆమెకు జీవనాధారమైన ఆ రాట్నాన్ని ఉద్దేశపూర్వకంగా గట్టిగా తొక్కేశాడు. శ్రీకృష్ణుడి కాలిదెబ్బకు ఆ రాట్నం ముక్కలు ముక్కలై విరిగిపోయింది. ఈ దృశ్యం చూసిన అర్జునుడికి గుండె ఆగినంత పనైంది. ఆయనకి అంతులేని కోపం, బాధ ఒక్కసారిగా వచ్చాయి. కృష్ణ, ఇదేం విచిత్రమైన న్యాయం? కడుపు నిండా భోజనం ఉండి మనల్ని అవమానించి గెంటేసిన ఆ అహంకారికి 7 కుండల గుప్తనిధిని ప్రసాదించావు. కాని తన ఇంట్లో తినడానికి ఏమీ లేకపోయినా తన ఆకలిని చంపుకుని మనకు అన్నం పెట్టిన ఆ పేద తల్లి ఆకలి తీర్చే ఆ రాట్నాన్ని విరగ్గొట్టేశావు. రేపట్నుంచి ఆ తల్లి బతికేది ఎలా? ధర్మ సంస్థాపన చేస్తానన్న నీవే ఇంతటి అధర్మం చేస్తే ఎలా కృష్ణ? దేవుడి న్యాయం అంటే ఇదేనా? మీ లీలలు నాకేమీ అర్థం కావడం లేదు అని ఎంతో ఆవేదనగా అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడి భుజంపై చెయ్యి వేసి అసలు సత్యం ఏమిటో చెప్పాడు. అర్జున, ఆ జమీందారుకు ధనమంటే పిచ్చి. నేను వాడికిచ్చిన 7 కుండల సంపద వాడికి వరం కాదు, అదొక పెద్ద శాపం. ఆ డబ్బును చూసుకుంటూ వాడిలో అహంకారం, ఆశ మరింత పెరుగుతాయి. వాడు రేపు మరణించే ఆఖరి క్షణాల్లో కూడా నన్ను తలుచుకోడు ఆ డబ్బు గురించే. తన ఆస్తుల గురించే ఆలోచిస్తూ ప్రాణాలు విడుస్తాడు. అలా డబ్బు మీద వ్యామోహంతో చనిపోయినవాడు మరుజన్మలో ఒక విషసర్పంగా పుడతాడు. పుట్టి ఎప్పటికీ ఆ నిధికి కాపలా కాస్తూ ఆ చీకట్లోనే మగ్గిపోతాడు. వాడికి మోక్షం అనేది ఎప్పటికీ లేదు. కాని ఆ పేదరాలు అలా కాదు. ఆమె నా పరమ భక్తురాలు. ఆమెకు ఈ లోకంలో నా మీద తప్ప దేనిమీద మోహం లేదు, వ్యామోహం లేదు. కాని తెలియక ఆమె ఒకే ఒక బంధాన్ని పెంచుకుంది. అదే ఆ రాట్నం. ఆ పాత రాట్నం మీద ఆమెకు విపరీతమైన మమకారం ఏర్పడింది. రేపు ఆమె మరణించే సమయంలో నన్ను తలుచుకుని వదిలేయాల్సిన ప్రాణాన్ని నా రాట్నం ఏమైపోతుందో అనే దిగులుతో వదులుతుంది. అలా ఒక వస్తువు గురించి ఆలోచిస్తూ మరణిస్తే ఆమెకు నా వైకుంఠ ప్రాప్తి రాదు. మళ్లీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేగాని ఆమెకు ఇంతటి భక్తి రాలేదు. అందుకే ఆమెకు ఉన్న ఆ ఒక్క బంధాన్ని కూడా నేనే ముందే తెంచేశాను. ఆ రాట్నం విరిగిపోతే ఆమె కొద్ది రోజులు ఆకలితో బాధపడుతుంది నిజమే. కాని ఆ తరువాత ఆమె మనసును పూర్తిగా నాపైనే లగ్నం చేస్తుంది. ఎలాంటి మోహం లేకుండా ప్రశాంతంగా మోక్షాన్ని పొందుతుంది. బంగారాన్ని నిప్పుల్లో కాల్చినప్పుడే దానికున్న మలినం పోయి స్వచ్ఛంగా మెరుస్తుంది. అలాగే కష్టాలు పడితేనే భక్తుల కర్మలు కాలిపోయి నాకు దగ్గరవుతారు. నా భక్తుల కష్టాల వెనుక ఉండే అసలైన కరుణ, నా ప్రేమ ఇదే అర్జున అని వివరించాడు. చూశారు కదా, మనకి ఏది అవసరమో, మనల్ని ఏది ఉద్ధరిస్తుందో ఆ భగవంతుడికి చాలా స్పష్టంగా తెలుసు. మనం కేవలం మన కంటికి కనిపించే ప్రస్తుత కష్టాన్ని మాత్రమే చూస్తాం. కానీ భగవంతుడు మన గతాన్ని, భవిష్యత్తును, మన ఆత్మ యొక్క ప్రయాణాన్ని చూస్తాడు. దేవుడు కష్టాలిచ్చాడంటే మనల్ని పరీక్షిస్తున్నాడని, ఈ లోకంలో ఎవరికీ ఏదీ శాశ్వతం కాదని తెలియజేసి మనల్ని తనకు మరింత దగ్గరగా తీసుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిని దూషించకండి. ఆయన ఏం చేసినా మన మంచికే అని దృఢంగా నమ్మి దైవ నామస్మరణ చేయండి. ఈ వీడియోలోని పౌరాణిక సత్యం మీకు నిజంగా నచ్చినట్లయితే, మీ మనసుకు ప్రశాంతతను ఇస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి
ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా భగవంతుని లీలలను అర్థం చేసుకునేలా చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పౌరాణిక రహస్యాలు, వాస్తు నియమాలు మరియు ధర్మ సందేహాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవంతుని పట్ల మీకున్న భక్తిని తెలియజేస్తూ కింద కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని రాయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.